రీసెంట్గా హర్యానా వేదికగా గురుగ్రామ్లో ఒక స్టాండప్ కామెడీ షో అయితే రన్ చేస్తున్నారు. ఆయన ప్రణీత్ మోరే అనే ఆయన బిగ్ బాస్ కంటెస్టెంట్గా చేశారు. ఆయన ఆధ్వర్యంలో ఆ స్టాండప్ కామెడీ షో నరుగుతుంది. ఆయన కొన్ని క్వశ్చన్లు అడుగుతుంటారు. ఆ క్వశ్చన్లకి కొంతమంది ఆన్సర్లు చెప్తుంటారు, కామెడీగా కొన్ని జరిగిన సిచ్యువేషన్స్ చెప్తుంటారు. అదే భాగంగా ఒక డాక్టర్ చదువుతున్న అమ్మాయిని, సీజల్ పవర్ అనే ఒక అమ్మాయిని మీకు జరిగిన సిచ్యువేషన్స్ ఏంటి అని చెప్పి కొన్ని సన్నివేశాలు చెప్పండి అంటే ఆమె అయితే మగవారి గురించి వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ గురించి చెప్పింది. ఆమె डॉक्टर है या कसाई है? और ऐसे कोई जोक वो भी मारते तभी एकदम सीरियस रहते सब लोग. जोक वो भी मारते क्या? Whatever जो भी साइज वगैरह जो क्या? అసలు ఆమె ఒక డాక్టర్, అది చనిపోయిన వారి గురించి వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ గురించి మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒకరి మగవారి ప్రైవేట్ పార్ట్స్ గురించి మాట్లాడుకుంటా ఇంకా ఆమె నవ్వుతుంది అందరిలో. అసలు చూడండి ఎంత సిగ్గుచేటో. మనము మన భారతదేశంలో డాక్టర్లని దేవుళ్ళతో సహానంతో చూస్తాం, దేవుళ్ళతో సమానంగా. అలాంటి వారే ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే మరి ఎక్కడండి మన భారతదేశం ఎటు వెళ్ళిపోతుంది? ఇంకొకరైతే ఒక ఆయన పేరు హిమాన్షు జాంగ్రా అంట. ఆ అబ్బాయి ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. ఆయన కూడా ఒక వ్యాఖ్యలు చేయడం జరిగింది. నేను ఒక 350 రూపాయలు పెట్టి ఒక బిర్యానీ ఇప్పించాను, ఆమెతో నేను డేట్కి వెళ్ళాను, ఆమెకి నేను బిర్యానీ తినిపించాను కాబట్టి నాకు దానికి కాంపన్సేషన్గా నాకు ఆమె శారీరకంగా ఏదైనా అయితే నాకు బాగుంటుంది అని చెప్పి అందరి మధ్యలో మాట్లాడింది కాక మళ్ళీ సోషల్ మీడియాలో అది పోస్ట్ కూడా పెట్టాడు. तो हमने चिकन बिरयानी खाई, वो हाई होगी 360-370 रुपए की. फिर वो कहते घर छोड़ाओ. महा यार 370 रुपए लगे, मैं वसूलता करूँगा. మహిళ గురించి అలా మాట్లాడొచ్చా? ఆమె నిన్ను ఎంత నమ్మి బయటికి వస్తుంది? ఆమె గురించి మాట్లాడింది కాకుండా పోస్ట్ కూడా పెట్టాడు. ఆ పోస్ట్ ఇప్పుడు వైరల్ అయిపోయి చాలామంది మహిళా కమిషన్లు కానీ, చాలామంది మహిళలు కానీ ఇక్కడ మన మహారాష్ట్రలో కానీ లేదా హర్యానాలో కానీ చాలా చోట ఆయన మీద కేసులు కూడా పెట్టడం జరిగింది. డాక్టర్ చెప్పిన మాటలకు కూడా ఆమె కూడా క్షమాపణలు చెప్పింది. ఈయన మాట్లాడిన ఆయన కూడా ఐటీ ఎంప్లాయ్, ఆయన కూడా క్షమాపణలు చెప్పాడు ఆయన కూడా. కానీ ఇక్కడ ఆ మాట్లాడిన హిమాన్షు జాంగ్రా అనేవాడికి, హిమాన్షు జాంగ్రా ఆయనకి జాబ్ పోయింది. ఆయన ఐటీ ఎంప్లాయ్. ఇప్పుడు జాబులు రావాలంటే ఎంత కష్టం. ఈయన మాట్లాడిన మాటలకు సిగ్గుతో ఆ కంపెనీ వాళ్ళు ఈయన ఆడోళ్ళ మీద ఇలాంటి విధంగా చూస్తాడా మహిళల్ని అని చెప్పి వాళ్ళు అనుకొని ఈయన జాబ్ని కూడా తీసేయడం జరిగింది.